చూస్తే అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 100 ఎకరాల్లో నిర్మాణం, కర్నూలులో హైకోర్టు బెంచ్, జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం, న్యాయశాఖ సమీక్షలో చంద్రబాబు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాల, ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటు చేసే విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నారు. ఇందుకోసం మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సచివాలయం న్యాయశాఖపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూనియర్ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కునేందుకు వాళ్ళకి నెలకు గౌరవ వేతనం కింద 10,000 ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జూనియర్ న్యాయవాదుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యాక్చువల్గా జగన్ హయాంలో వైఎస్ఆర్ లా నేస్తం పేరుతో 5,000 రూపాయలు ఇచ్చారు. అది 10,000 చేస్తానన్నారు. ఇప్పుడు అది అమలు చేయడానికి సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నారు. మంచి నిర్ణయం.